హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకు వచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగడం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్ గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్ గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటీనటులు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. దాంతో ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతోంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ ను బట్టి పెరగడం, తగ్గడం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకు వచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగడం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్ గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్ గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటీనటులు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. దాంతో ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతోంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి.
హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ ను బట్టి పెరగడం, తగ్గడం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హరిహర వీరమల్లు ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకు వచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగడం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్ గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్ గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటీనటులు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతోంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ ను బట్టి పెరగడం, తగ్గడం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.